మార్కాపురం నియోజకవర్గం అయినటువంటి 215వ నెంబర్ బూత్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడైతే చూడండి, ఒకసారి ప్రజలైతే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి బార్ల సంఖ్యలో తీరున్నారు. దాదాపు ఒక 200 నుంచి 300 మంది ఓటర్లు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మొత్తం 2 పోలింగ్ బూత్లు అయితే ఉన్నాయి. ఇక్కడ బూత్ నెంబర్ 215, పక్కన బూత్ నెంబర్ 216 ఉండడం జరిగింది అనమాట. ఓటర్లు అయితే బార్లు తీరారు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి. ఓటర్లు అయితే చైతన్యం చాలా బాగుందని చెప్పండి అన్న, ఎన్ని గంటలకు వచ్చారు మీరు పోలింగ్ బూత్ లో? సదుపాయాలు ఏమన్నా ఉన్నాయా? అంతా బాగానే ఉందండి, చాలా బాగానే ఉంది. ఓటింగ్ బట్టి చాలా ప్రశాంతం జరుగుతుంది. మేమంతా చాలా వర్కర్స్, మేమంతా మేస్తలమే. హైదరాబాద్, బెంగళూరు దూరం నుంచి వచ్చా ఓటింగ్ కోసము. మాది కమ్మలపాడు. ఓటింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది, హ్యాపీగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఉదయాన్నే ఎందుకు ఇంతమంది వచ్చారు? ఉదయం అంటే మామూలుగా పింఛన్ చేలు వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల లేట్ అవుతుంది ప్రాసెస్. అది అంతా బాగానే ఉంది. మేము వచ్చి ఒక 1 అవర్ అవుతుంది అంతే. 1 అవర్ అవుతుంది. క్యూలో ఉన్నాం. ఓటేసే ఓటు కోసం ఎంత దూరం నుంచి ఎక్కడి దాకా వచ్చింది? అంతా మామూలుగా సుమాలే పెట్టుకుని వచ్చినాం. మామూలుగా బస్సులు ఫ్రీ లేవు, బస్సులు మొత్తం జామ్ అయిపోయింది. అది చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఓటు కోసం వచ్చినాం చాలా దూరం నుంచి. అందరూ చాలా మంది వస్తున్నారు. మేడం, ఎంతసేపు అయింది మీరు క్యూలోకి వచ్చి? సదుపాయాలు అన్ని ఎలా ఉన్నాయి మేడం? 1.5 అవర్ అయిందండి వచ్చి. 1.5 అవర్ 7 o'clock వచ్చాము ఇక్కడికి. పర్లేదు, అంటే పోలీసులు కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటది. కొంచెం సింగిల్ క్యూ అయితే కొంచెం తొందరగా వెళ్ళొచ్చు. అది మొత్తానికి ఓటేసే వేయడానికే కదా వచ్చింది, వేసేసే వెళ్ళాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? ఇక్కడ లేదండి, మేము ఇక్కడే లోకల్. 1.5 అవర్ అవుతుంది. 1.5 అవర్ అవుతుందా? ఎలా ఉన్నాయి సదుపాయాలు? అంతా సదుపాయాలు అంతా పర్లేదు, యావరేజ్ ఉన్నాయా? ఇక్కడైనా మీది బయట నుంచి వచ్చారా? హైదరాబాద్ నుంచి. ఎంతసేపు అయింది మీరు వచ్చి? 2 గంటలు అయింది. 2 గంటలు అయిందా? 7 గంటల నుంచి ఎక్కడ ఉన్నా. మీకు వృద్ధులకి మహిళలకి సపరేట్ క్యూ అంటే ఏం లేదా? ఇక్కడైతే కొత్తగా ఓటు వచ్చిన యువ ఓటర్లు అయితే ఉన్నారు, వాళ్ళ యొక్క మాటలు తెలుసుకుందాం. చెప్తాముడు, ఫస్ట్ టైమా ఓటు వేయడం? ఫస్ట్ టైం అండి. ఇక్కడైనా బయట నుంచి వచ్చారా? ఇక్కడే ఉంటారా? ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం చాలా బాగా ప్రౌడ్ గా ఉంది. కందుల నారాయణ రెడ్డిని గెలిపించుకోవాలని ఆశతో మేమందరం చాలా దూరం రాంచి జార్ఖండ్ లో సైట్ ఇంజనీర్ గా చేస్తా కూడా చాలా దూరం నుంచి వచ్చాము. కందుల నారాయణ రెడ్డి ఖచ్చితంగా ఈసారి భారీ విజయంతో మేము గెలుస్తాం. ఎంతసేపు అయింది మీరు క్యూలో ఉండి? మేము హాఫ్ అన్ అవర్ నుంచి. ఎందుకు ఇంత ఉదయాన్ని ఇంతమంది ఉన్నారు? నిదానంగా టైం సాయంత్రం దాకా ఉన్నది. అందరూ ఒకే విధంగా ఫీల్ అవుతున్నారు. ఎక్కువ తర్వాత ఎండ ఎక్కువ ఉంటది అని అందరూ ఒకే విధంగా ఆలోచించి అందరూ పొద్దున్న మార్నింగ్ రావడం వల్ల ఈ విధంగా. సో ఇది పరిస్థితి. ఇక్కడైతే ఓటర్లు అయితే చాలా చైతన్యవంతంగా ఉన్నారనమాట. ఎట్టి పరిస్థితుల్లో గంట కాదు, 2 గంటలు 3 గంటలు అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాతే మేము పోలింగ్ బూతుల నుంచి ఇంటికి పోవడం జరుగుతుందని చెప్తున్నారు. చూడండి, మొత్తానికి అయితే క్యూ అయితే చూడండి, పోలింగ్ బూత్ కాడి నుంచి దాదాపు ఒక 500 మీటర్ల దూరం వరకు ఓటర్లు అయితే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి బార్లు తీరారనమాట. చూడండి, మెయిన్ రోడ్డు వరకు అయితే ప్రజలైతే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఉన్నారు. ఇది అయితే చాలా మంచి పరిణామం, ఎందుకంటే ఓటర్లు చాలా చైతన్యంగా ఉన్నారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి.